మనం వర్కౌట్స్ అయి బాగానే చేస్తున్నాం కానండి డైట్ అది సరిగ్గా తీసుకోవట్లేదని నా ఫీలింగ్. నువ్వు చంపేస్తాంటి డైట్ తోటి. అలా అని కాదు, హెల్దీగా లైక్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ తినాలి, ఆయిల్ ఫుడ్స్ తగ్గిద్దాము, అవుట్ సైడ్ ఫుడ్ తగ్గిద్దాము అలా అనమాట. ఎందుకు ఎన్ని డైలీ మనకి? అంటే హెల్త్ ఇంపార్టెంట్ కదండి. జస్ట్ ఒక ఛాలెంజ్ లా తీసుకుని మనం డైట్ అనేది ఫాలో అవుదాం. ఓకే, లెట్స్ ఛాలెంజ్ టుగెదర్. खत्म। బ్రహ్మరా కూల్ కూల్ కూల్, ఏమనుకోడు, తినేస్తా. దీనికి విజిల్ ఒకటే సరిపోదు. బద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు చెప్పాను. స్లోగా తినండి, పిచ్చి పట్టింది అనుకుంటారు. డైట్ మీకోసమే కదా ఏం చేసిన. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బాగుందా? ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను. స్ప్రౌట్ సలాడ్. ఇదేంది ఇది నేను చూడలే. ఈరోజు ఏం బ్రేక్ఫాస్ట్ పడేస్తున్నా మొహానా? వస్తున్నాను. నేను ఎందుకు చెప్పడం, మీరే చూడండి ఏం బ్రేక్ఫాస్ట్. ఏంటిది? కీర దోశ, క్యారెట్, మొక్కజొన్న, బొప్పాయి, బాదం, అదేం జ్యూస్ మళ్ళీ? కరివేపాకు జ్యూస్. ఓ దేవుడా, కరివేపాకుతో జ్యూస్ ఏంటి? తినండి, హెల్త్కి మంచిది ఇవన్నీ మార్నింగ్. ఈ డైట్లో ఏంటి మనకి ఎందుకు? శుభ్రంగా ఇడ్లీ పల్లి చట్నీ, ఉప్మా జీడిపప్పు, చికెన్ దోశలు వేసి పెడితే హ్యాపీ కదా. ఏంది ఇవన్నీ? అవసరమే. మనం రిజల్యూషన్ తీసుకుని కనీసం 1 month అయినా పాటించకుండా 1 weekకే మీరు నేను తినలేను అది ఇది అంటే ఎలా అండి? తినే మీకే అలా. ఆపే ఈ సుప్రభాత సేవ మొదలెట్టగా, తింటాలి ఏదో రకంగా. ఈ పాత్రలో నువ్వు కూడా పాలు పంచుకో. నేను తింటాలేండి మీరు వెళ్ళాక ప్రశాంతంగా. ఫస్ట్ మీరు తినండి. సరే, నీ ఇష్టం. ఈరోజు ఏంటి టిఫిన్? అబ్బా, ఈరోజు కూడా డైట్ ఫుడ్ేనా? సరిపోయింది. ఇదేంటమ్మా? బొబ్బాయి, బ్రెడ్, పల్లీలు, జ్యూస్. నువ్వు ఇస్తావు, నాకు తెలుసు. ఎందుకంటే బేసిక్లీ యువర్ గాడ్, యువర్ వెరీ గుడ్. బాగుందా టిఫిన్? బాగుంది. ఏం జ్యూస్ ఇది? బ్రోకలీ జ్యూస్. ఎలా ఉంది సార్? బ్రొకోలీ జ్యూస్ ఏంటి? ఏమన్నా బ్రొకోలీ జ్యూస్ చేస్తా? కర్రీ ఇవ్వండి, జ్యూస్ చేస్తావేంటి? ఎందుకు చేసుకోరండి? ఫ్రెష్ వెజిటేబుల్ జ్యూస్ అది. మార్నింగ్ వెజిటేబుల్ జ్యూస్ తాగాలి కదా. బాబాయ్ నా చాలు, ఇంకా నువ్వు తాగే. చిన్నపిల్ల తాగుతుంది, మీరు తాగడానికి. దానికి కూడా నచ్చలేదు. మనందరికీ పెట్టింది మీ అమ్మ తిందా? నువ్వు కూడా తెచ్చుకో. నేను తింటాలేండి, తర్వాత మీరు వెళ్ళాక తింటాలి. సరే, నీ ఇష్టం. అబ్బా, మళ్ళీ డైట్ ఫుడ్ేనా? మరి డైట్ చాలా ఇంపార్టెంట్ కదండి. ఇది ఏం సరిపోద్ది మా పొట్టకే. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, వెరీ బ్యాడ్ మార్నింగ్. ఈరోజు స్టమక్ లైట్గా ఉండేలాగా డైట్ ప్లాన్ చేసా, ఓన్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్తో. హ్యావ్ ఇట్. అమ్మ తల్లి, నువ్వు పెట్టే ఫుడ్ రోజు లైట్గానే ఉంటుంది, ఈరోజు కొత్త ఏం కాదు, ఓకేనా? ఎక్కువ చేయకుండా పెట్టింది తినండి. తింటాం, తినక చేస్తామా? ఇంతకీ అదేం జ్యూస్ తల్లి? టొమాటో జ్యూస్. అందుకని ఎర్రగా ఉంది. అసలు మీరు దాన్ని అలాగా అంత చీప్గా చూడకండి, అందులో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా? స్కిన్కి, హెయిర్కి ఎంత మంచిదో. ఆపే తల్లి, ఆపే. నీ ఉపదేశాలు నీ ఓపిక నాకు లేదు, పెట్టి తినేసి పోతాను. నాకు खत्म। बाय बाय, टाटा, गुड बाय, गया। మండుతున్నట్టుంది. బాయ్. ఓ, కీ మర్చిపోయినా.
మళ్ళీ పైకి వెళ్ళాలా? బుజ్జి, నాకేమో గడ్డి గాదం పెట్టి నువ్వు ఈ గారెలో చికెన్ తింటున్నావా? అది కాదండి, పిండి మిగిలిపోయింది పాడైపోద్దని చెప్పి తింటున్నాను అంతే. ఆ, మిగిలిపోయిన పిండి ఏదో నా మొహాన పడేయచ్చు కదా. కాలమే కాటు వేసేనా కళ్ళలో గంగ పొంగేనా నిన్ను తోడున్న దైవాలే ఏడు ప్రాణాలు తీసేనా ఆడాళ్ళు నీకు జోహార్లు